నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కాండము 19వ అధ్యాయం, లేవియా కాండం 19వ అధ్యాయం 29 నుండి 34 వరకు చదువుకుందాం. 29 నుండి 34. లేవియ కాండము 19వ అధ్యాయం 29 నుండి 34 వచనము. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెని వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులయ్యుంటిరి. నేను మీ దేవుడైన యెహోవాను. ఆమేన్. ఇక్కడ అనేక విషయాలు చెప్తూ మనకి ఆయన మెన్షన్ చేస్తున్న ఒక మాట, ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరి. చెప్పండి ఆ మాట. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరి. ఆమేన్. ఎందుకు దేవుడు ఒక పరదేశీ అనుభవం ఇస్తారు? భూమి మొత్తంను కూడా మనం ఒక పరదేశంలాగానే ఫీల్ అవ్వాలి. ఒక యాత్రికుడుగానే మనం ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఇస్తున్న అనేక ఇన్స్ట్రక్షన్స్ లో ఇవి ఈ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. వీటిని కొంచెం చూద్దాం. దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారి అవడానికి ఆమెకి వేశ్యగా చేయొద్దు. అంటే ఎందుకు వేశ్యగా చేయకూడదు అనే విషయాన్ని రాయిస్తున్నారు. కారణంగా ఒక కట్టడగా ప్రభు ఇస్తున్నారు. దేశము మొత్తం పాడైపోయేటట్లుగా వ్యభిచారంలో పడి కామ ప్రవర్తనతో నిండిపోయేటట్లుగా ఉండకూడదు. కనుక స్టార్టింగ్ స్టెప్ ని కట్ చేయమంటున్నారు. ఏమిటా స్టార్టింగ్ స్టెప్? ఏ బిడ్డని కూడా, ఏ కుమార్తెని కూడా వేశ్యగా చెయ్యకూడదు. అది స్టార్టింగ్ స్టెప్. ప్రభు ఏదేది ఆజ్ఞగా ఇచ్చారో అవన్నీ కూడా మానవ ప్రయోజన నిమిత్తమే. మానవ ప్రయోజనం నిమిత్తం మాత్రమే కాదు, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే కూడా మన లోపల రావాల్సిన మార్పులు ఇవి. చూడండి, ఈ వ్యభిచారము అనేది దాని లెవెల్ చాలా మారినట్టుగానే మనం చూస్తున్నాం. అంటే మోహపు చూపు చూస్తే కూడా ఏమైనట్టు, అక్కడ ఆ క్షణమే వ్యభిచారం జరిగినట్టు. ఈరోజు ఆలోచిద్దాం.
డైరెక్ట్ గా వ్యభిచారం జరగలేదేమో, కానీ ఆ కామ ప్రవర్తనతో నిండుకుపోయేటట్లు ఈ కుమార్తెల యొక్క డ్రెస్సింగ్ ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో వాళ్ళు వేసుకుంటున్న బట్టలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు వేసుకుంటున్న జ్యువెలరీ ఎలా ఉంటుంది, ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఆ మోహపు చూపుతో వారిని చూస్తారో ఆ క్షణమే వారు ఏం చేసినట్టు, ఆ ఇప్పుడు వాళ్ళ అలా పడిపోవడానికి కారణం ఎవరప్పుడు? ఎవరు కారణం? ఆ స్త్రీయే కదా, ఆ బిడ్డనే కదా. సో ఇప్పుడు ఆలోచిద్దాం, నువ్వు నీ కుమార్తె వ్యభిచారిగా మారకూడదు, అందుకు నువ్వు ఒప్పుకోకూడదు అని ఒక రూల్ ప్రభు ఇస్తున్నారు అంటే కేవలం పేరు పెట్టుకొని రాసుకొని రారండి వేసేగా ఎవరు కూడా తయారవడానికి ఇష్టపడం. కానీ ఈ రోజు జరుగుతున్న పాపం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచిద్దాం, చాలా ఓపెన్ గా ఆలోచిద్దాం. మన పిల్లలు వేసుకుంటున్న డ్రెస్సింగ్ ని బట్టి ఎవరైనా మోహపు చూపు చూసారా, ఆ క్షణమే అక్కడే వారు వ్యభిచరించిన దాంతో సమానం. ఇదంతా డేంజర్ జోన్ చూసారా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న డేంజర్ ఇది కాదా? అవును, అంతే. కనుకనే చాలా జాగ్రత్తగా మన పిల్లలను ఎస్పెషల్లీ పెంచుకుందాం. ఇక చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినంలోను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? మన్నించాల. దాని నిమిత్తం మీరు ఏమేమి చెయ్యొద్దన్నారో వాటన్నిటిని మాని, ఏమేమి చెయ్యమన్నారో వాటన్నిటిని కూడా చేయువారిగా మనం మారాలి. ఆయన అడుగుతున్న దినములు, విశ్రాంతి దినములు, ఆచరించమని అడుగుతున్న విశ్రాంతి దినములు మన హృదయంలోనికి చేరడానికి, అది ఆచారంగా మారడానికి కాదు. మన కనుక ఆ విశ్రాంతి దినములు, నియామక దినములు ఆచారంగా మారిన ప్రభు వాటిని ఇష్టపడట్లేదు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చదువురా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనములు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుతున్నాయి. పాపుల గుంపులు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను. మరి పాపుల కొరకే కదా వైద్యుడు వచ్చారు. ఆయన అర్థం, నువ్వు పాపంలో పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి ఆయన వచ్చారు, కరెక్టే.
కానీ నువ్వు రక్షణ ప్రాసెస్ లో ఉండి, రక్షింపబడుతున్న అనుభవంలో ఉండి మరలా పాపుల గుంపుగా సమాజ కూటంను మారుస్తానంటే దేవుడు అంగీకరించారు. అది ఆయనకి హేయం. అది అమావాస్య దినం కానీ, విశ్రాంతి దినం కానీ, ఏదైనా సరే, సమాజ కూట ప్రకటన జరుగుతున్నా సరే ఆయన దానిని ఇష్టపడరట. ఆయన క్లియర్ గా చెప్తున్నమాట, మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములను నాకు హేయములు. ఆయన అసహించుకునేంత, ఆయన హేయమైనది అని చెప్పుకునేంత భయంకరమైన స్థితిలోనికి మన దినాలు, లేకపోతే మన దేవుడు నియమించిన ఎస్పెషల్లీ విశ్రాంతి దినములు వెళ్ళిపోయాయి. చూడండి, 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినంగా దేవుడు ప్రకటించారు. ఆరు దినములలో ఉండవలసిన, లేదా 6 దినములు లోకంలో ఉన్న ఆ పాపమంతా ఆ విశ్రాంతి దినంలో కూడా కనిపిస్తే ఏం ప్రయోజనం అండి? దాని అర్థం ఒక్కరోజు పవిత్రంగా ఉండి మిగిలిన రోజులు నీ ఇష్టమనా? కాదు. నువ్వు నెక్స్ట్ 6 దినములు ఎలా బ్రతకాలో, ఎంత పవిత్రంగా బ్రతకాలో దాని గురించి ఇన్స్ట్రక్షన్ పొందడానికే, తీర్మానం తీసుకోవడానికే, నిబంధనలు నిలబడడానికే విశ్రాంతి దినములు. అలా కాకుండా ఆయనకు బాధ పుట్టిస్తున్న దినములైతే ఆయన విసిగిపోయారంటండి. ఆ మాట చూడండి ఒకసారి. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేకయున్నాను. సో ఏదో ఆచరించేశాను ఒక విశ్రాంతి దినం, స్టేజ్ ఎక్కా బోధించా అయిపోయింది, చీర కట్టుకున్న విశ్వాసిగా వెళ్ళా కూర్చున్న విన్నా వచ్చా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? ఈరోజు సమాజంగా కూడి రావడానికి వెళ్ళానండి, వెళ్ళావు నిజమే, కానీ ఆ దినం ఆయనకి హేయకరంగా ఉందా? అలా సమాజంగా కూడి రావటం ఆయనకి హేయకరంగా ఉందా? ఎంత నమ్మదగిన దేవుడండి. అసలు చూడండి, ఆయన సింగిల్ యూనిట్ ఏంటి? 2 గాని 3 గాని చాలు, ఆయన నామంలో కూడితే అక్కడ ప్రార్థిస్తే ఆయన ఉంటానని చెప్పిన దేవుడు, స్తుతుల మీద ఆయన ఉండే దేవుడు. అటువంటి దేవుడు సమాజంగా కూడడం ఎంతో శ్రేష్టంగా చూడాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. అవి ఆయనకి బాధ పుట్టించకూడదు, అవి ఆయనకి సహింపలేకుండా విసుగు పుట్టించకూడదు. మనం కూడా ఎలా ఎదురు చూడాలి? ఎప్పుడు వస్తున్నా ఆ దినం అని మనం ఎదురు చూస్తూ ఉండాలండి. అలా ఉండాలి. మన కూటములు మార్పు పొందాలి. మన కూటములలో మనం చేరి రావడం ఏదో ఒక విశ్రాంతి దినం చేరాంలే వెళ్ళాంలే కాదు కాదు. ఆయన చూడండి, ఆయన చెప్తున్న మాట 15వ వచనం, మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకొందును లేదా కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను.
మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కప్పుడి కాదు, తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి. అంటే స్వభావంలో మేలు చేయడం అనేది ఎక్కడ కనబడట్లేదు. అందుకే ప్రభు ఏం చెప్తున్నారు? నేర్చుకొనుడి. మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇంత క్లియర్ గా ఎందుకు రాయిపించారండి? సమాజములుగా కూడి రావడం, విశ్రాంతి దినములు ఆచరించడం, ఇవన్నీ ఆచారబద్ధంగా మారిన క్షణం లోకం ప్రవేశిస్తుంది. ఆయనకి హేయకరంగా ఆ కుటుంబాలు మారిపోతాయి. అలా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు. ఒక విషయం ప్రార్థన చేసుకుందాం. ఒకటి, దేశము పాడవడానికి వీల్లేదు, దేశము బాగుండాలి. సో ప్రతి ఒక్కరు కూడా తమ కుమార్తెల విషయమై జాగ్రత్త పడదాం. ఆమేన్ చెప్పండి. రెండవది, విశ్రాంతి దినములు, సమాజంగా కూడి వస్తున్న దినములు, కూటములు ఎలా ఉంటున్నాయి చెక్ చేసుకుందాం. ఆయనకి అవి హేయకరంగాను కోపం పుట్టించే వాటిగాను ఉండడానికి వీలు లేదు. అలా ఉండకూడదు అంటే మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, ఎంతో జాగ్రత్తగా ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకున్న వారిగా మనం మారాలని ప్రార్థన చేసుకుందాం. అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.